Yes, good morning, officers. Time for today's current affairs video. 1st October 2025. Five major topics are there. అవి ఏంటో ఒకసారి ఫస్ట్ చూద్దాం. ఫస్ట్, లేబర్ కేర్ ఫర్ విమెన్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అంగన్వాడీ వర్కర్స్, ఆశా హెల్త్ కేర్స్, ఎస్పెషల్లీ ఇన్ రూరల్ హెల్త్ కేర్ సెక్టర్ గురించి చాలా ఇంపార్టెంట్. ఇది GS2-3 పేపర్కి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, స్విమ్ టు సేఫ్టీ ఎంగేజ్మెంట్ విత్ ఫిషర్స్ who can help for marine conservation. So environment paranga chala important ఈ topic, especially the blue economy. Next, reclaim the district as a democratic common అని ఒక బ్యూటిఫుల్ ఆర్టికల్ రాశారు. దీంట్లో బేసికల్గా లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ అన్ని విషయాల మీద టాపిక్ డిస్కస్ చేసి డిస్ట్రిక్ట్ని చాలా స్ట్రాంగ్ చేసుకోవాలి ఫర్ అ మోర్ బెటర్ ఫెడరల్ స్ట్రక్చర్ అని ఓవరాల్ ఎసెన్స్ ఆఫ్ ది ఆర్టికల్. Next, more women join the labor force, but are they really employed? This is a very social justice ki topic ki chala important idi, and gender equality and all that stuff will come into picture. So దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆడవాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు కానీ వాళ్ళకి నిజమైన ఎంప్లాయ్మెంట్ ఉందా లేదా అనేది ఓవరాల్ ఎసెన్స్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ ఆర్టికల్. సోషల్ జస్టిస్ అండ్ సోషల్ ఇష్యూస్కి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, FPIs withdraw ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్, వాళ్ళందరూ ఇండియన్ ఈక్విటీస్ నుంచి డబ్బులు తీసేస్తున్నారు. దానివల్ల దిస్ ద థర్డ్ స్టేట్మెంట్ విచ్ హ్యాపెనింగ్. సో దానివల్ల మన మార్కెట్స్ కొంచెం బాగా డౌన్లోకి వెళ్ళిపోయినాయి, లాట్ ఆఫ్ రీజన్స్. సో దీనివల్ల ఇంపాక్ట్స్ ఏమున్నాయి అనేది చూసుకోవాలి మనము. ఇండియా తట్టుకోగలుగుతుందా లేదా అనేది కూడా చూసుకోవాలి. దీస్ ఆర్ ద 5 మేజర్ టాపిక్స్ విచ్ ఐ యామ్ గోయింగ్ టు కవర్ టుడే. ఆల్ దీస్ ఆర్ టాపిక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ మెయిన్స్ యాంగిల్. సో లెట్స్ మూవ్ టు ద ఫస్ట్ టాపిక్, లేబర్ ఆఫ్ కేర్. వెరీ బ్యూటిఫుల్లీ రిటన్ ఆర్టికల్స్ అబౌట్ ఆశా వర్కర్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, అంగన్వాడీ వర్కర్స్ అందరి గురించి. సో ఈ ఇష్యూని మనం డిస్కస్ చేసుకోవాలంటే బేసికల్గా మనం చూడాల్సింది ఏంటంటే అసలు స్ట్రక్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటిది. ఈ టాపిక్ని మనం ఎనలైజ్ చేసుకోవాలంటే డిఫరెంట్ డైమెన్షన్స్ ఉన్నాయి. ఆ డైమెన్షన్స్ ఏంటో ఫస్ట్ మనము అర్థం చేసుకోవాలి. వాటి మధ్యన ఉన్న కనెక్షన్ ఏంటో అర్థం చేసుకోవాలి. యూ షుడ్ అండర్స్టాండ్ ద కనెక్షన్ బిట్వీన్ ద డైమెన్షన్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ దిస్ ఆర్టికల్. Then you can write your answer very easily. So first you must concentrate basically on the dimensions part of it. Okay. So let's keep that in mind and let's write down what are the different dimensions in which you have to understand. The first dimension is labor for care. Anything finally, the first point is labor force ke most important wage. First wage అంటే వాళ్ళ డైలీ ఇన్కమ్. సో ఈ వేజ్ కరెంట్లో ఎట్లా ఉందంటే స్టాగ్నేషన్ అంటే ఏం పెద్దగా పెరగలేదు. ఒకప్పుడు 2000 ఉండేది, తర్వాత 3000 చేశారు. చాలా గొడవలు అయిన తర్వాత ఈ మధ్యన రీసెంట్గా 3500 రూపీస్ పర్ మంత్ ఇవ్వడం జరిగింది. 3500తో అసలు ఏంటిది, గట్టిగా మాట్లాడితే ఒక స్విగ్గీ ఆర్డర్ కూడా రాదు ఈ కాలంలో. సో రూరల్లో పనిచేసే వాళ్ళకి కరెక్ట్గా వేజ్ స్టాగ్నేషన్ అనేది పెద్ద ఇష్యూ. దీంతో పాటు అసోసియేటెడ్ పెద్ద ఇష్యూ ఏంటంటే దీని నుంచి ఇంకొక సెకండ్ యాంగిల్ దట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఇస్ నో సోషల్ సెక్యూరిటీ. సోషల్ సెక్యూరిటీ అసలు లేకపోవడం పెద్ద ప్రాబ్లం. అంటే వాళ్ళకి బేసికల్గా పెన్షన్లు, పిఎఫ్లు ఏవి, మెడికల్ ఏవి పెద్దగా లేవు. అది పెద్ద ప్రాబ్లం. ఎప్పుడైతే ఈ 2 ప్రాబ్లమ్స్ వస్తాయో, ఈ రెండింటి వల్ల వచ్చే పెద్ద ప్రాబ్లం ఏంటంటే బిగ్గర్ ప్రాబ్లమ్ ఇస్ స్ట్రక్చరల్ సిస్టమిక్ ఫెయిలియర్ వస్తుంది. ఈ 2 కారణాల వల్ల ఓవరాల్గా స్ట్రక్చరల్ సిస్టమిక్ ఫెయిలియర్ అంటే మనం ఆర్గనైజేషన్ సిస్టమ్ ఫైనల్గా ఫెయిల్ అయిపోతుంది. డ్యూ టు ద మెటీరియల్ విచ్ ఇస్ ప్రొవైడెడ్, డ్యూ టు ఇంప్లిమెంటేషన్ లెవెల్ ప్రాబ్లమ్స్ అండ్ డ్యూ టు కేర్ దట్ ఈస్ బీయింగ్ టేకెన్. ఇది బేసికల్గా స్ట్రక్చరల్ సిస్టమిక్ ఫెయిలియర్. వేజ్ స్టాగ్నేషన్, సోషల్ సెక్యూరిటీ ఈ 2 లేకపోవడం వల్ల స్ట్రక్చరల్ సిస్టమిక్ ఫెయిలియర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే స్ట్రక్చరల్ సిస్టమిక్ ఫెయిలియర్ స్టార్ట్ అవుతుందో దాని తర్వాత వచ్చే బేసిక్ ప్రాబ్లం ఏంటంటే దిస్ విల్ లీడ్ టు అనదర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్. It leads to exploitation.
అంటే వాడేసుకోవడం, బ్యాడ్గా వాడుకోవడానికి ఎక్స్‌ప్లాయిటేషన్. దీంట్లో జెండర్ యాంగిల్ కూడా వచ్చేస్తుంది. జెండర్ ఎక్స్‌ప్లాయిటేషన్ అండ్ సోషల్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి ఫాస్ట్గా డెవలప్ అయిపోతాయి. ఇది బేసికల్గా మనం అర్థం చేసుకున్న స్ట్రక్చర్. అండ్ ఎప్పుడైతే జెండర్ ఎక్స్‌ప్లాయిటేషన్ వచ్చేస్తుందో ఇంకో దరిద్రం ఏంటంటే బేసికల్గా దిస్ విల్ ఆల్సో లీడ్ టు ప్రాబ్లమ్స్ ఆఫ్ మనకి ఇవన్నీ ఓకే, ఇవన్నీ ఏదైనా మనకున్న బేసిక్ ప్రాబ్లం ఏంటంటే ఒక ఫ్రెజైల్ అంటే వీక్ ఫ్రెజైల్ హెల్త్ సిస్టమ్. ఈ ఫ్రెజైల్ హెల్త్ సిస్టమ్ వల్ల హెల్త్ బాగుండదు, డెమోక్రటిక్ డివిడెండ్ సరిగా పనిచేయదు, లేబర్ వర్క్ ఫోర్స్ యొక్క స్ట్రెంగ్త్ ఉండదు. అప్పుడు ప్రొడక్టివిటీ తగ్గిపోద్ది, ఎకానమీకి వచ్చే డబ్బులు తగ్గిపోతాయి, ఇన్కమ్ తగ్గిపోతుంది, ఓవరాల్గా జీడిపి మీద భయంకరంగా దెబ్బపడుతుంది. దిస్ ఇస్ వాట్ విల్ హ్యాపెన్ విత్ రెస్పెక్ట్ టు దిస్ స్ట్రక్చర్. సో దీంట్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే యూపీఎస్సీ యాంగిల్లో ఈ డిఫరెంట్ 5 యాంగిల్స్లో మనం ఈ సబ్జెక్ట్ని ఎనాలిసిస్ చేయాలి. ఫస్ట్ వేజ్ స్టాగ్నేషన్, దాని స్టాటిస్టిక్స్ ఏంటి, సోషల్ సెక్యూరిటీ లేదు, దానికి కొన్ని ఎగ్జాంపుల్స్, దీనివల్ల సిస్టమిక్ ఫెయిల్యూర్స్ వస్తే ఏంటి ప్రాబ్లం, దిస్ విల్ లీడ్ టు ఎక్స్‌ప్లాయిటేషన్, సోషల్ ఎక్స్‌ప్లాయిటేషన్, జెండర్ ఇన్ఈక్వాలిటీస్, ఆడవాళ్ళని తొక్కేయడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అండ్ ఇవన్నీ తట్టుకున్నా సరే వాళ్ళకి హెల్త్ ఫస్ట్ బాగుండాలి కదా, ఆ హెల్త్ వీక్ ఫ్రెజైల్ సిస్టమ్, దీనికి గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఈ యాంగిల్స్లో మనము మెయిన్స్ పర్స్పెక్టివ్లో యూపీఎస్సీ యాంగిల్లో దిస్ ఇస్ ద వే యూ హ్యావ్ టు అనలైజ్ థింగ్స్. అది ఫస్ట్ పాయింట్. సో ఒక్కొక్క దాని మీద మేజర్ పాయింట్స్ మనం ఎగ్జామ్లో ఏం మెన్షన్ చేయాలో అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడున్న బేసిక్ ప్రాబ్లం ఏంటిదో చూద్దాం ఫస్ట్ వన్ బై వన్. ఫస్ట్ మనం చూసుకుంటే వేజ్ స్టాగ్నేషన్లో మనకున్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి. ఫస్ట్ దీంట్లో మనం ఆశా వర్కర్స్, అంగన్వాడీ వర్కర్స్, వీళ్ళని బేసిక్గా గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో ఇక్కడ కరెంట్ రేట్ ఏంటంటే 3000 రూపీస్ ఇస్తున్నారు, 3000 రూపీస్ పర్ మంత్, దట్ ఈస్ యూజువల్ థింగ్. ఫస్ట్లో 2000 ఉండే, కొన్ని గొడవలు అయిన తర్వాత 3000 చేశారు. ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ వాళ్ళు ప్రొటెస్ట్ చేయడం 3500 చేయడం జరిగింది. అది కరెంట్లీ, ఇది పర్ మంత్. అదే అంగన్వాడీ వర్కర్స్ చూసుకుంటే ఎనీవేర్ బిట్వీన్ 5K టు 10K. దీంట్లో చూసుకుంటే మనకి ఒక 46% గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, 97% ఏమో 97% ఆర్ ద టోటల్ వర్క్ ఫోర్స్ విచ్ ఇస్ దేర్. దాంట్లో 46% గ్రాడ్యుయేట్స్ హు ఆర్ నాట్ ఈవెన్ మేకింగ్ అ మియర్ ఆఫ్ 10,000 పర్ మంత్. అది పరిస్థితి. గ్రాడ్యుయేట్స్ అయి ఉండి వాళ్ళకి నెలకి 10,000 కూడా వచ్చలేని పరిస్థితి, అది పరిస్థితి. సో ఇట్ ఈస్ నాట్ అ గ్రేట్ న్యూస్ ఫర్ ద యూత్ ఆఫ్ ద కంట్రీ బేసికల్గా. సో దీనివల్ల తక్కువ డబ్బులు ఉన్నాయి, ఇలాంటి తక్కువ డబ్బులు ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం ఏంటంటే ఎందుకు సరిపోవు అని ఆలోచిస్తే ఇన్ఫ్లేషన్ పరంగా చూసుకోవాలి. సో దిస్ ఈస్ నాట్, దిస్ పార్ట్, దిస్ అమౌంట్ ఈజ్ నాట్, ఈ రెండు కూడా దిస్ ఈజ్ నాట్ ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్. ఈ పైసలు ఏవైతే ఇస్తున్నారో ఇవి ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ కాదు. సో వాళ్ళకి వచ్చే డబ్బులు అవే ఉంటాయి, కానీ ప్రతి వాళ్ళు కొనుక్కునే బేసిక్ నెసెసిటీస్ యొక్క ప్రతి ఐటెం ధరలు భయంకరంగా పెరిగిపోతాయి. సో వచ్చే డబ్బులు ఒకప్పుడు 10 ప్రోడక్ట్స్ కొనుక్కోగలిగితే ఇప్పుడు అదే డబ్బులతో వాళ్ళు 5 ప్రోడక్ట్స్ మాత్రమే కొనుక్కోగలుగుతున్నారు. దానివల్ల వాళ్ళ బేసిక్ లైఫ్ స్టైల్ భయంకరంగా కింద పడిపోతుంది. సో ఓవరాల్గా వాళ్ళకు పవర్టీ ట్రాప్లో పడిపోతారు, అది బేసిక్ రీజన్. సో ఈ పైసలు ఏ మూలకి సరిపోవు. అండ్ ఎకనామిక్ యాక్టివిటీ కూడా పెద్దగా లేదు. ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి దీనికి అడ్జస్ట్ అయ్యే ఎకనామిక్ యాక్టివిటీ కూడా ఏమీ లేకపోవడం వల్ల ఈ స్టాగ్నేషన్స్, ఈ ప్రాబ్లమ్స్ ఫర్ ఆశా వర్కర్స్, అంగన్వాడీ వర్కర్స్, వీళ్ళందరూ కూడా ఇది పరిస్థితి. సో ఉమెన్ పార్టిసిపేషన్ ఉంది, కానీ వాళ్ళకి కావాల్సిన న్యాయము కరెక్ట్గా జరుగుతుంది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్స్ దట్ యూ హ్యావ్ టు మెన్షన్ if there is a mains question asked in this. అది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి చూసుకుంటే ఇప్పుడు నో సోషల్ సెక్యూరిటీ. ఈ సోషల్ సెక్యూరిటీలో ఏం చేస్తున్నారంటే బేసికల్గా వాళ్ళు దే ఆర్ కాలింగ్ ఆల్ ద వర్కర్స్ని
ఈక్వల్ టు వాలంటీర్స్ అంటున్నారు. యాక్చువల్గా ఈ విషయంలో చూసుకుంటే ఈ అంగన్వాడీ వర్కర్స్కి ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాళ్ళు మాత్రం చాలా జబర్దస్త్ పైసలు ఇస్తున్నారు. వాళ్ళకి ఎకనామిక్ యాక్టివిటీ క్రియేట్ చేస్తున్నారు అని. దట్స్ అ వెరీ గుడ్ థింగ్. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ వాస్ డూయింగ్ అ గుడ్ జాబ్ హియర్ విత్ రెస్పెక్ట్ టు దిస్. బట్ అదర్ స్టేట్స్ ఇట్స్ నాట్ యట్ ఎగ్జాంప్లిఫైడ్. సో వర్కర్స్ని వాలంటీర్స్ అంటున్నారు. ఎప్పుడైతే వాలంటీర్స్ అంటారో వాళ్ళకి శాలరీ ఉండదు, దీనివల్ల పిఎఫ్ ఉండదు, నాట్ దేర్ పెన్షన్, ఈ మూడు కూడా వాళ్ళకి దొరక్కపోవడం అనేది వాలంటీర్ స్టేటస్లో ఉంది. కాబట్టి వాళ్ళకి ఏమవుతుంది, సోషల్ సెక్యూరిటీ ఏ విధంగా ప్రొవైడ్ చేయడం దొరకట్లేదు. ఇది బేసికల్గా డబ్బుల పరంగా. నెక్స్ట్, బికాస్ దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ వాలంటీర్స్, వాళ్ళకి మెటర్నిటీ లీవ్ లేదు. అదొక పెద్ద ప్రాబ్లం ఆడవాళ్ళకి, ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళందరికీ చాలా చాలా పెద్ద ప్రాబ్లం. సో ఈ మెటర్నిటీ లీవ్ దొరకదు, మెటర్నిటీ బెనిఫిట్స్ దొరకదు. దిస్ ఈజ్ అ క్లియర్ ఇండికేషన్ ఆఫ్, బికాస్ దే డోంట్ హ్యావ్ దిస్, వాళ్ళకి బేసికల్గా ఈ వర్కర్స్కి బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ డిగ్నిటీ, నో సోషల్ డిగ్నిటీ. ఇది ప్రాబ్లం. డిగ్నిటీ అసలు ఉండదు వాళ్ళకి. డిగ్నిటీ ఆఫ్ వర్క్, డిగ్నిటీ ఆఫ్ లివింగ్ అ గుడ్ లైఫ్ స్టైల్ వాళ్ళకి దొరకపోదు. సో ఈ సోషల్ సెక్యూరిటీ లేకపోవడం వల్ల డిగ్నిటీ ఆఫ్ ద వర్కర్స్ విల్ బి కంప్లీట్లీ డిస్ట్రాయిడ్ అండ్ వాళ్ళకి ఒక సేఫ్టీ నెట్ అనేది లేదు. సో నో సేఫ్టీ నెట్, ఇది పెద్ద ప్రాబ్లం వాళ్ళకి. సో ఎప్పుడైతే సేఫ్టీ నెట్ లేదో ఇంట్రెస్ట్ ఉండదు, ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. మనకి దీనివల్ల వచ్చే నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఏంటిది, బేసికల్గా ఇక్కడ చూసుకుంటే సిస్టమిక్ స్ట్రక్చరల్ ఫెయిలియర్స్. వాట్ ఆర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫెయిలియర్స్? ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనకి ఏమైనా డ్రైవ్స్ చేయాలన్నా సరే, ఇమ్యునైజేషన్ డ్రైవ్స్, రూరల్ హెల్త్ వర్కర్స్కి ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్స్ ఈ రూరల్ హెల్త్ వర్కర్స్ చేయాలి. కాబట్టి ఈ డ్రైవ్స్ కానీ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్స్ కానీ అట్లాంటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. తర్వాత మెటర్నల్ కేర్, ఇట్లాంటి మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా క్రాస్ అవుట్ అయిపోతాయి. ఇవన్నీ నాట్ డన్ బికాస్ ఆఫ్. సో ఓవరాల్గా ఏమవుతుంది, మనం అసలు యాక్చువల్ పర్పస్, దాని ఉద్దేశాలన్నీ కూడా భయంకరంగా ఎగిరిపోతాయి. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే, ఇట్లాంటి కేర్ లేకపోవడం వల్ల డిజీజ్ స్ట్రక్చర్ కూడా భయంకరంగా పెరిగిపోతుంది. డిజీజ్ సర్వైలెన్స్ విల్ నాట్ బి దేర్. ఎప్పుడైతే డిజీజ్ సర్వైలెన్స్ ఉండదో ఆయా రీజన్స్లో భయంకరంగా జబ్బులు వస్తాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, జనాలు చచ్చిపోతారు. సో ఇట్లాంటి పరిస్థితి, ఆ జనాల్ని ప్రొటెక్ట్ చేసి ఈ జనాల్ని మనం కాపాడుకోవట్లేదు. అందుకే ఇట్ ఇస్ అ సిస్టమిక్ ఫెయిలియర్. సిస్టమ్ చేయాల్సిన పనులు మనం చేయలేకపోతున్నాం. సో దీంట్లో నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే, ఇట్లాంటి దారుణాల వల్ల వచ్చే పెద్ద ప్రాబ్లం ఎవరికి, ఆడవాళ్ళకి వస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, బేసికల్గా వాళ్ళు చేసే పనిని డ్యూటీ అంటున్నారు, ఓకే, బట్ నో పైసా, నో ఇన్కమ్, నో కరెక్ట్ ఇన్కమ్. దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళకి ఆల్రెడీ బర్డెన్ ఉంటుంది, డబుల్ బర్డెన్. ఒకటేమో డొమెస్టిక్ లెవెల్లో, ఒకటేమో వర్క్ ప్లేస్లో. రెండు విధాలుగా ఆడవాళ్ళకి డబుల్ బర్డెన్ అవ్వడం జరుగుతుంది వితౌట్ ఇన్కమ్. అది ఎప్పటి నుంచో జరుగుతుంది. ఆల్ ద డొమెస్టిక్ వర్క్ హ్యాస్ టు బి డన్. ఇంట్లో వాళ్ళు చూసుకోవాలి, బయట వర్క్ చేసుకోవాలి, ప్రాపర్ ఫెసిలిటీస్ ఉండవు. ఇవన్నీ పెద్ద ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. అది పెద్ద ప్రాబ్లం. సో ఎప్పుడైతే ఈ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారో ఆబ్వియస్గా ఏమవుతుంది, వేజ్ పే ఈక్వల్గా ఉండదు. వేజ్ పే నాట్ ఈక్వల్, అదొక ఇష్యూ ఉంది మనకి. దీనివల్ల ఫైనల్గా ఏమవుతుంది, మార్జినలైజ్ అయిపోతారు అండ్ మళ్ళీ దే విల్ బి పుష్డ్ బ్యాక్.
మళ్ళీ వెనుకబడి తక్కువైపోతారు. అలా స్వింగ్లో ఉన్న ఆడవాళ్ళ స్ట్రక్చర్ని మొత్తం కంప్లీట్గా తగ్గించేసి ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. సో దీనివల్ల ఇదంతా భరించినా సరే హెల్త్ సిస్టమ్ సరిగా లేదు. అదొక పెద్ద ప్రాబ్లం మనకి. హెల్త్ సిస్టంలో కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్లో ఏంటి పరిస్థితి? వెదర్ ఇస్ ఎన్ ఎపిడమిక్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, హూ ఇస్ గోయింగ్ టు డూ ద జాబ్? వీళ్ళు ఉండబట్టే రూరల్ సైడ్లో, రూరల్ రిమోట్ ఏరియాస్లో కూడా అట్లాంటి ఎపిడమిక్ వచ్చినా సరే తట్టుకునే శక్తి మనకి ఇచ్చారు. కానీ వీళ్ళని ఏం చేయడానికి లేకుండా పోయింది. అండ్ ఇట్లాంటి రిస్కీ జాబ్ చేసినా సరే వాళ్ళకి నో హ్యాజర్డ్ పేస్, అంటే దారుణమైన సిచ్యువేషన్లు ఫేస్ చేసినా సరే ఆ ఎక్స్ట్రా రిస్క్ చేసినందుకు ఎక్స్ట్రా పేమెంట్ లేదు. దానివల్ల ఇంకా ఇంట్రెస్ట్ పోతుంది. దీనివల్ల ఏమవుతుంది, ఓవరాల్గా లేబర్ ఫోర్స్కి భయంకరంగా ఫ్లాప్ షో అవుతుంది. భయంకరంగా ఫ్లాప్ షో. దానివల్ల ఓవరాల్గా హెల్త్ కవరేజ్, ఇన్సూరెన్స్ ఏం లేవు. ఇన్సూరెన్స్ నాట్ దేర్, హెల్త్ కవరేజ్ నాట్ దేర్. ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ వాళ్ళకి వీళ్ళకి అసలు లింక్ ఉండదు. ఇట్లాంటి దారుణమైన పరిస్థితి వీళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇలాంటి దారుణాలు ఈ లేబర్ ఫోర్స్ భయంకరంగా ఫేస్ చేసిన సిచ్యువేషన్స్. సో దీస్ ఆర్ ఆల్ ద పాయింట్స్ యూ హ్యావ్ టు మెన్షన్ ఫర్ యువర్ మెయిన్స్. అయితే వే ఫార్వర్డ్ ఏంటిది? సింపుల్, యూ హ్యావ్ టు ఫార్మలైజ్ ద సెక్టర్. అంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి ఎట్లా రెగ్యులర్గా జీతం వస్తుందో, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి జీతాలు ఎట్లా వస్తున్నాయో, వీళ్ళని కూడా ఫార్మలైజ్ చేసి వాళ్ళకు కూడా రెగ్యులర్గా శాలరీస్, ఇన్సూరెన్స్లు, పిఎఫ్లు, మన ఈఎస్ఐలు, ఇన్సూరెన్స్లు అన్నీ ప్రొవైడ్ చేసుకుని వాళ్ళని ఒక సిస్టమిక్ స్ట్రక్చర్ లాగా తయారు చేసుకుంటే ఈ లేబర్ ఫోర్స్ ఫార్మలైజేషన్ వల్ల జెండర్ ప్యారిటీలు, జెండర్ డిఫరెన్స్లు లేకుండా ఒక యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ ఇస్తే లేబర్ ఫోర్స్ స్ట్రాంగ్గా ఉంటుంది, కంట్రీ ఎకానమీ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. దట్ ఈస్ ద కన్క్లూజన్ దట్ యూ హ్యావ్ టు గివ్. అయితే దీనికి రిలేటెడ్ నోట్స్ క్లియర్గా ప్రొవైడ్ చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. వర్క్ లోడ్ అండ్ ఆక్యుపేషనల్ బర్డెన్, పాలసీ అండ్ లీగల్ గ్యాప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అండ్ జెండర్ అండ్ సోషల్ డైమెన్షన్స్లో కూడా ఇచ్చాను నోట్స్. అండ్ ఇలా చేసుకుని ఎండ్ ఆఫ్ ద వీడియోలో మీకు ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ క్వశ్చన్స్ మెన్షన్ చేశాను. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్ అండ్ కమెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ టుడే ఇస్ స్విమ్ టు సేఫ్టీ అని ఎడిటోరియల్ ఆర్టికల్ వచ్చింది. ఇది మనకి ఎన్వైరన్మెంట్లో చాలా చాలా ఇంపార్టెంట్, బికాస్ దిస్ కెన్ బికమ్ అ స్లో ఎక్స్టింక్ట్ స్పీషీస్ కింద అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఎండేంజర్డ్ స్టేటస్ నుంచి మెల్లగా ఇట్ కెన్ బికమ్ ఎక్స్టింక్ట్ స్పీషీస్, అందుకే ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ద ఇష్యూ ఇస్ అబౌట్ డూగాంగ్. ఓకే, ఆ డూగాంగ్ ఎట్లా ఉంటుంది అంటే ఇట్లా ఉంటుంది బేసికల్గా. దిస్ డూగాంగ్ ఇది బేసికల్గా ఇక్కడ మన పాక్ స్ట్రైట్ దగ్గర ఇక్కడ ఎక్కువ దొరుకుతాయి. సో అది మనం చూసుకోవాల్సినది. ఇక్కడున్న ఫిషర్మెన్స్ పట్టుకుని మనము ఓవరాల్గా వీటిని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అని ఓవరాల్ ఐడియా. అది మన మెరిటైమ్ సెక్యూరిటీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో అన్ని విధాలుగా పనికొస్తుంది కాబట్టి దిస్ ఆర్టికల్ హ్యాస్ అ స్కోప్ ఆఫ్ గెటింగ్ అ ప్రిలిమ్స్ క్వశ్చన్. సో దీనికి కావాల్సిన నోట్స్ ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను, బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ డైరెక్షన్స్ ఇన్ విచ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్? ఫస్ట్ అలా కరెంట్ డూగాంగ్ స్టేటస్ ఏముంది, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ఎట్లా చేసుకోవాలి, చేసుకున్న తర్వాత మానిటరింగ్ అండ్ వాళ్ళ నంబర్స్ ఎట్లా రీస్టోర్ చేసుకోవాలి, థర్డ్ యాంగిల్. ఫోర్త్ యాంగిల్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్ దానికి ఉన్న థ్రెట్స్ ఏంటిది అండ్ రీజనల్ గ్యాప్స్ ఏమేమి ఉన్నాయో చూసుకోవాలి. దాని తర్వాత మనకు కావాల్సిన ఇవన్నీ చేయాలంటే డబ్బులు కావాలి. సో ఈ క్రాస్ బార్డర్ ఫండింగ్ ఎట్లా చేసుకోవాలి, ఇవన్నీ చేసుకుని ఫ్యూచర్లో ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి. దీస్ ఆర్ ద డిఫరెంట్ యాంగిల్స్ ఇన్ విచ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ టాపిక్. సో మనం చూసుకోవాల్సిన యాంగిల్స్లో ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అసలు కరెంట్గా డ్యూగాంగ్ కరెంట్లీ హండ్రెడ్స్లోనే ఉన్నాయి, థౌజండ్స్ నుంచి హండ్రెడ్స్ పడిపోయింది, ఆల్మోస్ట్ 200స్లో ఉన్నాయి బేసికల్గా. ఇది కరెంట్ డ్యూగాంగ్ స్టేటస్. ఓకే, బేసికల్గా చాలా చాలా ఇంపార్టెంట్ అది. సో దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ రీసెర్చ్ సెంటర్ ఈజ్ WII, అంటే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఇది ఎక్కడ ఉంది అనేది వెరీ ఇంపార్టెంట్, ప్రిలిమ్స్ కి చాలా చాలా ఇంపార్టెంట్. డెహ్రాడూన్. లొకేషన్
వీళ్ళ పరంగా దిస్ నంబర్ ఇస్ ఓన్లీ అరౌండ్ 200s ఉంది కరెంట్ పరిస్థితి. సో దీంట్లో వీళ్ళు వచ్చి చేసిన పెద్ద పని ఏంటంటే, వీళ్ళు వచ్చి చేసిన ఈ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చేసిన పెద్ద పని ఏంటంటే 2022లో డ్యూగాంగ్ కన్జర్వేషన్ స్కీమ్ అని తీసుకొచ్చారు. దీని కింద ఒక 12,000 హెక్టర్స్ జోన్ చేశారన్నమాట అండర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. అండర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఈ జోన్ని జోనలైజ్ చేసి దాన్ని ఎక్స్ట్రా ప్రొటెక్షన్ స్కీమ్స్ కింద తీసుకురావడం జరిగింది టు ప్రొటెక్ట్ దిస్ డ్యూగాంగ్స్. సో ఈ డ్యూగాంగ్ కన్జర్వేషన్ స్కీమ్ కింద వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు చేసిన పని ఆల్రెడీ 2022లో చేశారు. సో ఈ ఆర్టికల్ ఫండమెంటల్ ఏమంటుందంటే, తమిళనాడు గవర్నమెంట్ ప్లస్ WII ప్లస్ అక్కడున్న ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ వాళ్ళు, వీళ్ళు ముగ్గురు కలిసి ఎంగేజ్ చేస్తే ఈ డ్యూగాంగ్స్ ని మనము జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అని ఓవరాల్ ఐడియా. సో ఈ రిజర్వ్ ని మన IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ వాళ్ళు దీన్ని జోనైజ్ చేశారు. ఏంటిది? ఈ పాక్ బే. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఈ ఫిషర్మెన్ ఎప్పుడైనా ఒక డ్యూగాంగ్ కట్టుకున్నా సరే, బై క్యాచ్ లో పట్టుకున్నా సరే, వాటిని మళ్ళీ ఓషన్ లో వదిలేయాలి అని రూల్ పెట్టడం జరిగింది. సో మనకి అది ఓవరాల్ ఎకోసిస్టమ్ కి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ డ్యూగాంగ్ అనేది. సో అందుకే చాలా ఇంపార్టెంట్. సో మానిటరింగ్ బేసికల్ గా వాళ్ళు దే వాంట్ టు యూజ్ డ్రోన్స్ ఇవి వాడుకోవచ్చు, మన EIS వాడుకోవచ్చు. దెన్ a little bit of restoration powers కి మనము బేసికల్ గా యూ కెన్ యూజ్ దట్. అండ్ మెల్లగా శాటిలైట్ మ్యాపింగ్ కూడా చేసుకోవచ్చు. శాటిలైట్ మ్యాపింగ్ చేసుకుని డ్యూరాంగ్స్ మనము జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోవచ్చు. సో వీటికి మనం దీనిగా మన కోరల్ రీఫ్స్ ని ప్రొటెక్ట్ చేసుకునే ప్రాసెస్లోనే వీటిని కూడా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అని మానిటరింగ్ చేసుకోవాలి. అండ్ వాళ్ళ నంబర్స్ని రీస్టోర్ చేసుకోవాలి. బికాస్ ఇట్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ అవర్ బ్లూ ఎకానమీకి, చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఇక్కడున్న బేసిక్ ప్రాబ్లమ్స్ ఏంటంటే, అండర్ గ్రౌండ్ ట్రాలింగ్, దట్ ఈస్ అ మేజర్ ప్రాబ్లం. ప్రాబ్లం ఏంటంటే సీ ట్రాలింగ్. ఈ ట్రాలింగ్ యాక్టివిటీని కంప్లీట్గా ఆపేయాలి. ఈ సీ ట్రాలింగ్, ఇన్ డెప్త్ ట్రాలింగ్ చేస్తారు, దాంట్లో ఉన్న మట్టి, అక్కడున్న ఎకాలజీ కూడా భయంకరంగా దెబ్బతింటుంది. తర్వాత డ్రెడ్జింగ్, డ్రిల్ చేయడం, ఇది ఒక పెద్ద తగ్గించుకోవాలి. దట్ ఈస్ అనదర్ మెకానిజం దట్ యూ హ్యావ్ టు ఇమీడియట్లీ ఫుల్ఫిల్. అండ్ క్లైమేట్ చేంజ్ వల్ల వచ్చే సీ వార్మింగ్, దాన్ని కూడా తగ్గించుకోవాలి. ఎందుకంటే ఈ బేసికల్గా ఈ డ్యూగాంగ్స్ అనేవి మైగ్రేటరీ స్పీషీస్. ఈ మైగ్రేషన్ టైంలో పార్క్ స్ట్రైట్కి, పార్క్ బేకి వస్తాయి. సో ఎప్పుడైతే ఇవన్నీ ఉన్నాయో, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ acidification. All these reasons are the reasons why the migrations have come down very badly. దానివల్ల ఈ పార్క్ బేలో ఉన్న బ్యూటీ కూడా పోతుంది, ఈ డ్రెడ్జింగ్ ఇవన్నీ చేయడం వల్ల. సో దీస్ ఆర్ ద థ్రెట్స్ విచ్ ఆర్ కరెంట్లీ ఫేస్డ్ బై ద డ్యూగాంగ్స్. సో దీనికి మనకు కావాల్సిన ఫండింగ్ ప్రాసెస్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఫస్ట్ ఇండియా శ్రీలంక వాళ్ళు రిలేషన్స్ బాగుండాలి. నెక్స్ట్ కాంపా ఏఫారెస్టేషన్ ఫండ్, ఇది ఏఫారెస్టేషన్ ఫండ్, ఇది చెట్లు పెంచమని డబ్బులు ఇస్తారు, కానీ ఆ ఫండ్ ఇన్కన్సిస్టెంట్గా ఉంది, అదొక పెద్ద ప్రాబ్లం. ఈ పార్క్ స్ట్రైట్, పార్క్ బేలో ఉన్న ఈ ప్రాబ్లమ్స్ని భయంకరంగా తగ్గించుకోవాలి. అలా తగ్గించుకుంటేనే మనము, అండ్
శ్రీలంక రిలేషన్స్ ఒక ఫండ్ తీసుకురావడం, ఇక్కడ ఉన్న బేస్ని చాలా చాలా ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది ఓవరాల్ ఐడియా. సో దీనికి మనకి సొల్యూషన్స్ ఏంటి? ఇండియా శ్రీలంక బాగుండాలి. నెక్స్ట్ గుజరాత్ ఇంకా అండమాన్లో కూడా ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో సిమిలర్ ఇష్యూస్, వీటిని కూడా మనం అడ్రస్ చేసుకుని వీటికి లింక్ చేసుకుంటే ఓవరాల్గా డ్యూగాంగ్స్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. బికాస్ దిస్ హాజ్ అ స్కోప్ ఆఫ్ బికమింగ్ అన్ ఎక్స్టింక్ట్ స్పీషీస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫ్రమ్ ఎండేంజర్డ్ ఇట్ కెన్ గో టు ఎక్స్టింక్ట్ అయిపోయే ఛాన్స్ ఉంది. సో అందుకే దిస్ హ్యాస్ అ వెరీ బిగ్ స్కోప్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్ కమింగ్ ఇన్. సో ఆ పరంగా దిస్ ఆర్టికల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికి రిలేటెడ్ నోట్స్ ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను, ఇక్కడ చెక్ చేసుకోండి. కమ్యూనిటీ స్టీవర్డ్షిప్, ఇన్నోవేషన్స్ ఎట్లా చేసుకోవాలి, థ్రెడ్స్ ఏమి ఉన్నాయి, ఇవన్నీ చేశాను. ఎండ్ ఆఫ్ ద వీడియోలో దీని మీద ఒక ప్రిలిమ్స్ as well as మెయిన్స్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ప్లీజ్ ట్రై టు ఆన్సర్ అండ్ కామెంట్ ఆన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ టుడే ఇస్ మోర్ ఉమెన్ జాయిన్ ద లేబర్ ఫోర్స్ బట్ ఆర్ దే రియల్లీ ఎంప్లాయిడ్? సో ఫండమెంటల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేషియో భయంకరంగా పెరిగింది, ఎస్పెషల్లీ ఆఫ్ ఉమెన్. కానీ వాళ్ళు నిజంగా ఎంప్లాయిడా, వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ వస్తున్నాయా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంటా అనేది చూసుకోవాలి. ఈ ఆర్టికల్ని మనం కొంచెం డిఫరెంట్ యాంగిల్లో మనం అబ్జర్వ్ చేసుకోవాలి. సో దీని పరంగా చూసుకుంటే మనకి ఫస్ట్ ఇష్యూస్ దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్ ఆర్టికల్ ఇస్ రైజింగ్ LFPR, అంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేషియో ఆఫ్ ఉమెన్ ఇస్ ఇంక్రీజింగ్. సో దట్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. కానీ ఇంక్రీజ్ అయినా సరే వాళ్ళకున్న కైండ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఏంటంటే డిస్ట్రెస్ ఎంప్లాయ్మెంట్, అంటే బాధాకరమైన ఎంప్లాయ్మెంట్. ఓకే, ఇది ఎందుకు వచ్చినాయి? బికాస్ ఆఫ్ సమ్ స్ట్రక్చరల్ బ్యారియర్స్. ఆ స్ట్రక్చరల్ బ్యారియర్స్ ఏంటో మనం చూడాలి. సో ఈ స్ట్రక్చరల్ బ్యారియర్స్ వల్ల వాళ్ళ ఎంప్లాయ్మెంట్, వాళ్ళ లైఫ్ స్టైల్స్కి ఎట్లాంటి ఇంపాక్ట్స్ పడతాయి, అది మేజర్ ఇంపార్టెంట్. ఈ ఇంపాక్ట్స్లో కష్టాలు నష్టాలు కనపడతాయి, దానికి సొల్యూషన్స్ ఏంటి, ఈ పరంగా మనము ఒక మెయిన్స్ క్వశ్చన్ ఎస్పెషల్లీ ఆన్ లేబర్ ఫోర్స్ వస్తే మనం హ్యాపీగా ఆ మేజర్ పాయింట్స్ మెన్షన్ చేసుకుంటే మోర్ దెన్ సఫిషియెంట్. సో లెట్స్ లుక్ ఎట్ వాట్ ఆర్ ద మేజర్ థింగ్స్ దట్ వీ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్. ఫస్ట్ రైజింగ్ LFPR అన్నాడు, అంటే దాని ప్రపోర్షన్ పెరగాలి కాబట్టి ఫ్రమ్ 24% it went to 37% participation. So that is a very good thing. Women participating more, okay, good. Basically ఈ growth labor force LFPR ratio is because of rural women వల్ల వచ్చిన రూరల్ ఉమెన్ పార్టిసిపేషన్ ఎక్కువ ఉంది. రూరల్ ఉమెన్ పార్టిసిపేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కాబట్టి ఇవి ఏ ఫీల్డ్స్లో బేసికల్గా అగ్రికల్చర్ ప్లస్ ఫ్యామిలీ వర్క్, ఈ మూడు పరంగా ఈ రెండు ఫీల్డ్స్లో వీళ్ళ పార్టిసిపేషన్ భయంకరంగా పెరిగింది. కాబట్టి ఈ రూరల్ ఉమెన్ పార్టిసిపేషన్ ఎక్కువ ఉండడం వల్ల లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ భయంకరంగా పెరిగింది. వెరీ గుడ్. సో ఇంత పెరిగింది, బాధ ఏంటి మరి? వాట్ ఇస్ అ బాధ? ఇక్కడున్న పెద్ద బాధ ఏంటంటే, ఫస్ట్ బాధ ఏంటంటే అన్పెయిడ్ వర్కర్స్, అన్పెయిడ్. సెకండ్, లెస్ పెయిడ్ వర్కర్స్, ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్మెంట్ లేకపోవడం, ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ పేమెంట్ కాదు. నెక్స్ట్ ఫైనల్గా ఏమవుతుంది? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది, దానికి ఖర్చు అవుతుంది. సెల్ఫ్ ఎంప్లాయిడ్ చాలా మంది, ఇది ఒక మేజర్ ఫ్యాక్టర్. ఉన్న వాళ్ళలో ఇది పరిస్థితి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. అండ్ కాన్సెప్ట్ ఆఫ్ శాలరీ లేదు, దీనివల్ల సోషల్ సెక్యూరిటీ లేదు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి డిస్ట్రెస్ అనేది, బాధ అనేది క్రియేట్ అవుతుంది. దీస్ ఆర్ ద మేజర్ రీజన్స్ వై దిస్ ప్రాబ్లమ్ ఇస్ కమింగ్. అండ్ ఇది ఓన్లీ రూరల్ సైడే కాదు, అర్బన్ సైడ్ కూడా, అర్బన్ పార్టిసిపేషన్ రేషియో ఈజ్ వెరీ వెరీ లో, వెరీ బ్యాడ్, నెగిటివ్గా ఉంది బేసికల్గా. అర్బన్ సైడ్ కూడా అదే పరిస్థితి, ఎస్పెషల్లీ ఉమెన్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ లో, అది పరిస్థితి. What are the structural barriers they have? First, of course, no payment. Second most important thing ఏంటంటే ఎడ్యుకేషన్, స్కిల్స్, అంటే కరెంట్ జాబ్ సిచ్యువేషన్స్కి ఉండాల్సిన స్కిల్స్
వాళ్ళకి లేకపోవడం వల్ల వాళ్ళకి చాలా 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 పెద్ద ప్రాబ్లం అవుతుంది. సెకండ్, ఆడవాళ్ళకి సేఫ్టీ లేదు, అది పెద్ద ప్రాబ్లం. సేఫ్టీ అనేది చాలా చాలా పెద్ద ప్రాబ్లం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మొబిలిటీ, సోషల్ మొబిలిటీ కానీ ఫిజికల్ మొబిలిటీ కానీ రెండు లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వల్ల దీస్ ఆర్ ఆల్ ద స్ట్రక్చరల్ బ్యారియర్స్ దే ఆర్ ఫేసింగ్ అపార్ట్ ఫ్రమ్ ద సొసైటికల్ స్ట్రక్చరల్ బ్యారియర్స్. సో అండ్ వీటితో పాటు సొసైటీ బ్యారియర్స్, వీటి వల్ల దే ఆర్ ఈ డిస్ట్రెస్ నంబర్ పెరిగినా సరే డిస్ట్రెస్ తగ్గుతలేదు, స్ట్రక్చరల్ బ్యారియర్స్ అట్లానే ఉండిపోతున్నాయి. సో అది చాలా చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, బికాస్ ఆఫ్ ఆల్ దీస్ స్ట్రక్చరల్ బ్యారియర్స్ ఓవరాల్ లో ప్రొడక్టివిటీ, ఇది ఒక పెద్ద ప్రాబ్లం. నెక్స్ట్, ఎడ్యుకేటెడ్ ప్లస్ స్కిల్స్ ఉన్న వాళ్ళకు కూడా అన్యూజ్డ్, వాడుకోవట్లేదు సరిగ్గా. ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు కూడా వాడుకోవట్లేదు, స్కిల్ ఉన్న వాళ్ళు కూడా సరిగ్గా వాడుకోవట్లేదు బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్. అది పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. అండ్ దీంతో పాటు ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్, ఇవన్నీ కలిపి ఈ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు ఫేస్ చేసే పెద్ద పెద్ద ఇంపాక్ట్స్ అవి. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఎట్లా చేసుకోవాలి? సో దీనికి సొల్యూషన్స్ మనకి ఏంటంటే, ఫస్ట్ ఎక్స్పాండ్ ఐసిడిఎస్, చైల్డ్ కేర్ అవన్నీ చూసుకోవాలి. నెక్స్ట్, మోర్ సోషల్ మొబిలిటీ వచ్చే యాంగిల్స్లో ఆలోచించుకోవాలి. మన పిఎం ప్రోగ్రామ్స్, ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్స్, పిఎంజేకేవై ఇవన్నీ, పిఎంజేవై ఇవన్నీ కూడా వీటికి ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఇన్క్లూజివ్నెస్ని పెంచుకోవాలి. అండ్ మోర్ ఫీమేల్ సెంట్రిక్ వర్క్స్ని క్రియేట్ చేసుకోవాలి. ఇవన్నీ ఒక బ్యాలెన్స్ ఫామ్లో ఇంక్రీజ్ చేసుకోవాలి. సో ముద్రా లోన్స్ వీళ్ళకి కూడా ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది. ముద్రా లోన్స్ని భయంకరంగా వాడుకుని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ కింద ఒక బిజినెస్ ఆంటర్ప్రెన్యూర్షిప్, ఉమెన్ బిజినెస్ ఆంటర్ప్రెన్యూర్స్ని తయారు చేసుకోవాలి. ఇవన్నీ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ మనము ఆ రైజింగ్ ఎల్ఎఫ్పిఆర్ని మనము అడ్వాంటేజెస్గా వాడుకుని ఎకానమీకి చాలా చాలా యూస్ఫుల్ అయ్యేటట్టు చేసుకుని ఉమెన్ స్ట్రెంత్ ఏంటో చూపించవచ్చు. సో దీనికి రిలేటెడ్ నోట్స్ అంతా కూడా క్లియర్గా ఇచ్చాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో రైజింగ్ పార్ట్నర్షిప్ బట్ డిస్ట్రెస్ ఎంప్లాయ్మెంట్ ఎందుకు, ఈక్వాలిటీ జాబ్స్ ఎందుకు తగ్గిపోతున్నాయి, ఇన్ఫార్మాలిటీ సెక్టర్ ఎందుకు పెరుగుతుంది, స్ట్రక్చరల్ బ్యారియర్స్ టు వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్, పాలసీ సొల్యూషన్స్, ఐసిడిఎస్, స్టెమ్, ఈఎఫ్పిఓని, పీపీఎఫ్ అన్ని లింక్ చేసుకోవడము, గ్లోబల్ ప్యారల్స్ ఏమున్నాయి, నార్డిక్స్ ఏం చేస్తున్నారు, జపాన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని ఉమెనామిక్స్ అంటారన్నమాట. రీఎంట్రీ ప్రోగ్రామ్స్, ఫ్లెక్సిబుల్ జాబ్స్, రేస్డ్ ఉమెన్స్ పార్టిసిపేషన్. డెన్మార్క్లో గ్రేటర్ దాన్ 70% ఫీమేల్. బంగ్లాదేశ్ లాంటి కంట్రీలో రెడీమేడ్ గార్మెంట్ సెక్టర్ని బాగా ఇనిషియేట్ చేస్తున్నారు. రువాండా లాంటి కంట్రీలో కూడా 60% ఉమెన్ ఎంపీస్, మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్. సీ ద పొలిటికల్ ఈక్వాలిటీ, ఎంత గ్రేట్ ఇన్ఈక్వాలిటీ. సో పాలసీ సపోర్టు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇండస్ట్రియల్ జాబ్స్, రిప్రజెంటేషన్ టుగెదర్, ఇవన్నీ చేస్తే మనం కూడా ఈ ప్రాబ్లమ్ని మనం కట్టేది చేసుకోవచ్చు. సో ది వెనకాల ఎండ్ ఆఫ్ ద వీడియోలో మెయిన్స్ అస్ వెల్ as ప్రిలిమ్స్ క్వశ్చన్ ఉంది, చూడండి, ఆన్సర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ టుడే ఈస్ reclaim the district as a democratic common. Fundamental local self-governance angles లో from centralization to decentralization యాంగిల్లో ఈ ఫుల్ ఆర్టికల్ రాయడం జరిగింది. దీన్ని మనకు యూపీఎస్సీ యాంగిల్లో ఒక 3-4 డైమెన్షన్స్లో ఆలోచించుకోవాలి. సో లెట్స్ లుక్ ఎట్ ద డైమెన్షన్స్. ఫస్ట్, సెంట్రలైజేషన్ ఇష్యూస్ ఏంటి, రోల్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఏం చేయాలి, షేర్డ్ రెస్పాన్సిబిలిటీ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, యూత్ ఎట్లా ఎంగేజ్ చేసుకోవాలి, వాళ్ళని ఎట్లా పార్టిసిపేట్ చేయించుకోవాలి, అండ్ ఫైనల్గా వే ఫార్వర్డ్. ఈ 3-4 డైరెక్షన్స్లో మనం ఆలోచించుకోవాలి. సో కరెంట్గా ఇక్కడ ఎన్నో సిచ్యువేషన్ అంటే సెంట్రలైజేషన్లో ఏంటంటే పెద్ద ప్రాబ్లము, ప్రతి డిస్ట్రిక్ట్ని ఒక స్కీమ్ డెలివరీ యూనిట్ కింద మాత్రమే వాడుకుంటున్నారు. సో ఒక సెంట్రల్ స్కీమ్ని అక్కడ ఒక స్టేట్లో పెట్టి మీరు చేయండి బై అని చెప్తున్నారు, అంతేగాని దాంట్లో పార్టిసిపేషన్ యాంగిల్ లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే
ఈ సెంట్రల్ స్కీమ్స్ అన్నీ కూడా సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కన్నా అన్నీ కూడా స్టేట్ స్పాన్సర్డ్ స్కీమ్ని డామినేట్ చేస్తున్నాయి. సో సెంటర్ బికమ్స్ మోర్ పవర్ఫుల్ అట్ ఎ స్టేట్. సో సెంట్రలైజ్ స్పాన్సర్షిప్ దే డామినేట్ ద షో. అండ్ ఎందుకు అంటే మనకి డిస్ట్రిక్ట్ అథారిటీస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వీక్గా ఉన్నాయి. దట్ ఈస్ అ మేజర్ రీజన్. సో ఈ డిపిసిస్ చాలా వీక్గా ఉన్నాయి కాబట్టి ఈ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో అది మనకి దొరుకుతలేదు. సో సెంట్రల్ డామినేషన్, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ డామినేషన్, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న పబ్లిక్ అఫీషియల్స్ వీక్గా ఉండడము, అంటే అఫీషియల్స్ కాదు, వాళ్ళకి ఇచ్చే పని అంత స్ట్రాంగ్ పని ఉండదు, నార్మల్ పని ఇస్తున్నారు. అండ్ అక్కడ ఉన్న అరేంజ్మెంట్ కూడా సరిగా లేకపోవడం వల్ల ద నెసెసిటీ అనేది క్రియేట్ అవ్వలేదు, అందుకే వాళ్ళకి వాల్యూ ఉంటుంది. సో దానివల్ల ఈ సెంట్రలైజేషన్ స్కీమ్ ఈజ్ యాక్చువల్లీ ట్రయింగ్ టు డామినేట్ ద సెంటర్ ఇన్ అ స్టేట్ లెవెల్. సో యాక్చువల్గా మంచిగా వాడుకుంటే డిస్ట్రిక్ట్ ఎట్లా వాడుకోవచ్చు, డిస్ట్రిక్ట్స్ రోల్స్ మనం అక్కడ అఫీషియల్స్ కరెక్ట్ వాడుకుంటే 80% స్పెండింగ్ ఆఫ్ ద స్పాన్సర్ జోన్స్ వాళ్ళ చేతిలో పెట్టచ్చు ఫస్ట్. దీనివల్ల ఏం క్రియేట్ అవుతుంది, ఇన్క్లూజివ్ గ్రోత్ క్రియేట్ అవుతుంది, అందరూ పార్టిసిపేట్ చేయడం మొదలెడతారు. ఎలా, ముస్లింని కొంచెం పక్కన పెట్టి 65% ఆఫ్ ద యూత్ అందరు యంగ్ ఫెలోస్, డెమోగ్రఫిక్ డివిడెండ్ భయంకరంగా వాడుకోవచ్చు మనం. సో దానివల్ల డిస్ట్రిక్ట్ రోల్ భయంకరంగా పెరుగుతుంది. డిస్ట్రిక్ట్ రోల్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఒక షేర్డ్ రెస్పాన్సిబిలిటీ పార్ట్ మనము నెక్స్ట్ యాంగిల్ ఆలోచించవచ్చు. సో ఏం చేయాలంటే ఈ డిస్ట్రిక్ట్స్ని డెమోక్రటిక్ కామన్స్గా పెట్టుకుని వాటిలో పబ్లిక్, స్టేట్ అండ్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ వీళ్ళు ముగ్గురు కలిసి ఒక బ్లాక్ అయిపోతే డిస్ట్రిక్ట్ లెవెల్లో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కానీ ఏదైనా ఉన్నా సరే వీళ్ళు చూసుకుంటారు. వీళ్ళతో పాటు డిజిటైజేషన్ ప్రాసెస్కి, మోర్ టెక్నికల్ సర్వేయల్స్కి, మోర్ మానిటరింగ్కి, మోర్ అథారిటీకి ఏం చేయాలంటే ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు కూడా వీళ్ళతో పాటు లింక్ చేసుకుని ఒక బ్యూటిఫుల్ సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే షేర్డ్ రెస్పాన్సిబిలిటీ, అంత రెస్పాన్సిబిలిటీ ఒకలే తల మీద పడకుండా షేరింగ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ భయంకరంగా జరుగుతాయి. దానివల్ల డైవర్సిఫికేషన్ ఆఫ్ జాబ్స్, డెలిగేషన్ ఆఫ్ జాబ్స్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ జాబ్స్ కూడా పర్ఫెక్ట్గా జరుగుతాయి. అప్పుడు మనకు రిజల్ట్ కూడా జబర్దస్త్ ఉంటుంది. సో వీటిని వాడుకోవాలంటే యూత్ పార్టిసిపేషన్ భయంకరంగా ఉండాలి. సో అప్పుడు ఏం చేయాలి, దిస్ విల్ బికమ్ అ ప్లాట్ఫామ్ ఫర్ యూత్ ఎంగేజ్మెంట్. యూత్ అంతా కూడా ఖాళీగా పడకుండా ఇట్లాంటి స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ లెవెల్స్ అట్ రూరల్ యాజ్ వెల్ యాజ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో చేయడం వల్ల వాళ్ళ పార్టిసిపేషన్ ఉంటుంది. నెక్స్ట్ పంచాయతీ రాజ్ వాళ్ళని కూడా ఈ యూత్ని లింక్ చేసుకుంటే, పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ని యూత్ని ఇంక్లూడ్ చేసుకుంటే అక్కడున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకంటే బాగా ఎవరికి తెలియదు కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ని వాళ్ళంతటా వాళ్ళే పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఒక లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ యాంగిల్లో మనం చేసుకుంటే బాగుంటుంది అని ఓవరాల్ ఐడియా. సో యూత్ హ్యాపీ, పంచాయతీ ఇన్స్టిట్యూట్స్ హ్యాపీ, రన్నింగ్ లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ అన్నిటికీ చాలా బెనిఫిట్ అయింది. సో అక్కడున్న లోకల్ పాపులేషన్ని అండ్ పార్టిసిపేషన్ చేయడం వల్ల అండ్ బడ్జెటింగ్ కూడా వాళ్ళంతా వాళ్ళే చేసుకుంటే యూత్ని కంప్లీట్ ఎంగేజ్మెంట్ చేసినట్టు ఉంటుంది. వాళ్ళకి డబ్బులు వస్తాయి, పార్టిసిపేషన్ ఉంటుంది. ఒక పార్టిసిపేటరీ డెమోక్రసీని మనం అక్కడ తీసుకొస్తాము. రాదర్ దాన్ సెంట్రలైజ్డ్, ఇట్ బికమ్స్ మోర్ డీసెంట్రలైజ్డ్ విత్ స్టేట్ having powers over those districts rather than the center having the powers of those districts. So అలా చేసుకోవాలనుకుంటే ఫస్ట్ సెంట్రల్ యాంగిల్ నుంచి యూ హ్యావ్ టు గో టు పార్టిసిపేటరీ డెమోక్రసీ. అది వెరీ ఇంపార్టెంట్. దీనివల్ల అకౌంటబిలిటీ పెరుగుతుంది, ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది అండ్ లోకల్ ఆస్పిరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని రీచ్ అవ్వడం వల్ల జనం హ్యాపీగా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు, కంట్రీ కూడా హ్యాపీగా ఉంటుంది. సో దీనికి రిలేటెడ్ నోట్స్ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో సెంట్రలైజేషన్ వర్సెస్ లోకల్ డెమోక్రసీ, రోల్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ని ఎట్లా చేసుకోవాలి, షేర్డ్ రెస్పాన్సిబిలిటీ అండ్ లోకల్ కామన్స్ అప్రోచ్ ఎట్లా చేసుకోవాలి, రీఎంగేజింగ్ యూత్ అండ్ సివిల్ ప్లాట్ఫామ్స్ ఎట్లా చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల ఓవరాల్గా యూ విల్ మేక్ అ డిస్ట్రిక్ట్ అ గ్రేట్ రెస్పాన్సిబుల్ రన్నింగ్ సెంటర్ వేర్ ద స్టేట్ అండ్ ద సెంటర్ విల్ హ్యావ్ అ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ. దానివల్ల మన ఫెడరల్ స్ట్రక్చర్స్ కూడా సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఎక్కడ స్పాయిల్ కాకుండా ద ఫెడరల్ స్ట్రక్చర్స్ విల్ రిమైన్ ఇంటాక్ట్ అండ్ స్ట్రాంగ్. For this, mains and prelims question end of the video undi and PDF lo kuda provide chesanu. Check and comment. Another important topic for today is FPIs withdraw from Indian equities for the third 3 straight months. FPIs foreign portfolio investors. వేరే వాళ్ళు మన స్టాక్ ఎక్స్చేంజ్లో ఇన్వెస్ట్ చేస్తారు, ఒకసారి బయట పడంగానే మొత్తం అంతా డబ్బులు తీసుకుపోతూ ఉంటారు. దానివల్ల ఇక్కడ నుంచి డబ్బులు అక్కడికి వెళ్ళిపోవడం వల్ల ఓవరాల్గా ఎకానమీ అండ్ గ్రోత్ మీద భయంకరంగా దెబ్బపడతాయి. ఇది ఫ్యాక్ట్ బేస్డ్ ఆర్టికల్. దీని ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ అవుట్ఫ్లోస్.
FPIs, foreign portfolio investors, pulled out 23,885 crores in September 2025, and this is the third consecutive month which is selling. So total outflows ఏమో 1.5 lakh crores ఫసాక్ బయటకు వెళ్ళిపోయింది. అసలు ఎఫ్పిఐ దేనికి? ఇవన్నీ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మాట. వస్తారు, ఇన్వెస్ట్ చేస్తారు, ఎక్స్చేంజ్ బాగుంటే దాంట్లో ప్రాఫిట్ తీసుకుని వెళ్ళిపోతారు. కానీ ఆ షార్ట్ టర్మ్లో మనం చాలా మనకు బెనిఫిట్ అవుతుంది. సో షార్ట్ టర్మ్, హైలీ మొబైల్ capital inflows, especially in stocks and bonds. That is very important. Continuous outflows ఉన్నాయనుకో, they weaken the stock market stability and pressure the rupee. అది ప్రాబ్లం. సో ఎక్కువ డబ్బులు బయటికి వెళ్ళిపోతుంటే ఫైనల్గా ఎక్కడ దెబ్బ పడుతుంది? రూపీ వాల్యూ మీద భయంకరంగా దెబ్బ పడుతుంది. అంటే మన రూపీ మీద వాల్యూ లేదు కాబట్టే ఈ అవుట్ఫ్లోస్ బయటకు వెళ్ళిపోతాయి అన్నమాట. కొనడం, అమ్మేస్తారు, తీసుకెళ్ళిపోతారు, మళ్ళీ ఇన్వెస్ట్ చేయరు. అది ప్రాబ్లం. సో 1.54 lakh crores 3 నెలల్లో జఫాక్. అది బేసిక్ ప్రాబ్లం. ఈ కాల్స్ ఎందుకు? బేసికల్గా ఫస్ట్ థింగ్ యూఎస్ టారిఫ్ అండ్ బయట గ్లోబల్ సినారియో కూడా కరెక్ట్గా లేదు. దానివల్ల మార్కెట్ వాల్యుయేషన్స్, న్యూ ఇన్వెస్ట్మెంట్స్ రావట్లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ యూఎస్ టారిఫ్ వార్స్, బయట ఉన్న కరెంట్ ఎకనామిక్ సినారియో సరిగా లేవు కాబట్టి రూపీ కూడా బాగా డిప్రిసియేషన్ అవుతుంది. దానివల్ల రూపీ మీద ఇన్వెస్ట్ చేయడానికి ఎవరు ఇంట్రెస్టెడ్ లేరు. అది బేసిక్ ప్రాబ్లం. సో కరెంట్లీ మొన్న మూడీ రేటింగ్ కూడా BAA3నే ఇచ్చింది. దానివల్ల రేటింగ్, మూడీ రేటింగ్ ఇది. ఎస్టర్డే వి డిడ్ అన్ ఆర్టికల్. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే బేసికల్గా ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ రైట్ నౌ. ఎందుకంటే అది బ్యాడ్ సిచ్యువేషన్లో ఉందని చెప్పి ఇండియా రూపీకి ఇచ్చిన వాల్యూ అది. దానివల్ల ఇన్వెస్ట్మెంట్స్ అవుట్ఫ్లో భయంకరంగా వెళ్ళిపోతున్నాయి. సో రూపీ డిప్రిషియేట్ అవుతుంది, రిస్కీగా ఉంది, ఓవర్ వాల్యూడ్ ఇన్ ద మార్కెట్ అని చెప్పడం జరుగుతుంది. దానివల్ల ఇన్వెస్టర్ ఒక ఎపిటైట్ డౌన్ అయిపోతుంది. People will not be interested, foreign fellows will not be invested to Indian stock markets and bonds. Next, global capital allocation. ఇప్పుడు ఇండియా షేర్ ఇన్ గ్లోబల్ ఎమర్జింగ్ మార్కెట్ GEM declined from 21% to 16.6%. ఇది lowest since November 2023 నుంచి. This is the lowest, 16.7%. From 21% it went to 16.7%. And China allocation rose to 28.2. అంటే ఇక్కడ డబ్బులు ఆడబోతున్నాయి. అది బేసిక్ ప్రాబ్లం. సో ఇండియా నుంచి చైనాకి వెళ్ళిపోతున్నాయి డబ్బులన్నీ. సో ఇదొక మళ్ళీ పెద్ద పొలిటికల్ గేమ్. సో గ్లోబల్ క్యాపిటల్ రొటేట్స్ టువర్డ్స్ మార్కెట్స్ విత్ స్ట్రాంగర్ గ్రోత్ అండ్ చీపర్ వాల్యుయేషన్స్ ఉన్నప్పుడే అది పెరుగుతుంది. మన వాల్యుయేషన్స్ ఏమో చాలా హైగా ఉన్నాయి, కానీ మన స్ట్రాంగర్ గ్రోత్ లేకపోవడం వల్ల ప్రాబ్లం. దో ద నంబర్స్ ఆర్ విత్ ఇన్ ఇండియన్ రిపోర్ట్స్ ఆర్ వెరీ గుడ్. ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ మాత్రం మన మీద నెగిటివ్ ఇస్తున్నారు. బట్ ఇది ఫేర్ ప్లేనా లేదా గేమ్ ప్లేనా అనేది మనకు తెలియట్లేదు. సో ఇట్ ఈస్ పక్కా గేమ్ ప్లే ఓన్లీ. ఇంత రైజింగ్ ఇండియాని బాగాలేదు అని చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్? సో ఇండియా రిస్క్స్ లూజింగ్ ఇట్స్ అట్రాక్టివ్నెస్ ఇన్ ఎస్పెషల్లీ కార్పొరేట్ గ్రోత్ మొమెంటమ్ కంప్లీట్గా దీనివల్ల దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. సో డొమెస్టిక్ మార్కెట్ రిపర్కషన్స్. నిఫ్టీ 4.6% తగ్గిపోయింది. 24,611 పాయింట్స్ సెప్టెంబర్ 2025. నిన్న పడము లేవడము ఎక్స్పైరీ నిన్న చక్కచక్క 741 వరకు వెళ్ళింది. టక్ మంటూ 593, 586 వెళ్ళిపోయింది ఒకటేసారి. అండ్ ఇట్ స్టాప్డ్ ఎట్ 611. మార్నింగ్ కూడా 641, 650 దగ్గరికి వెళ్ళి మళ్ళీ పడేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా టిల్ ఇట్ టచెస్ 24,500 సంథింగ్ పెద్దగా ఏం జరిగేది లేదు అని అనిపిస్తుంది ప్రస్తుతానికి. సో ఈక్విటీ మార్కెట్స్ కంప్లీట్గా FPI ఇంకా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ మీద డిపెండ్ అవుతారు. యూజువల్గా FIIs అమ్మేస్తూ ఉంటే DIIs కొంటూ ఉంటారు. కానీ ఇద్దరు అమ్మేయడం మొదలెడితే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. అది పెద్ద ప్రాబ్లం. ఓకే, దానివల్ల లిక్విడిటీ తగ్గిపోతుంది, వాల్యుయేషన్స్ తగ్గిపోతాయి, ఇండియన్ కంపెనీస్ యొక్క అవుట్పుట్స్ కూడా భయంకరంగా తగ్గిపోతాయి. ఓవరాల్గా ఎకానమీ మీద భయంకరంగా దెబ్బపడే ఛాన్స్ ఉంది. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్, ఎస్పెషల్లీ ఇఫ్ FPIs ఆర్ ఫ్లోయింగ్ అవుట్. దాంతో పాటు DIIs కూడా ఫ్లోయింగ్ అవుట్ అనుకో, చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. స్టాక్ మార్కెట్ క్రాష్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దట్ ఈస్ అనాలిసిస్ ఆఫ్ ది FPI పార్ట్. సో దాట్స్ ఆల్ ఫర్ టుడే. ఎండ్ ఆఫ్ ది వీడియోలో మీకు మెయిన్స్ as well as ప్రిలిమ్స్ క్వశ్చన్స్ కింద PDF లో కూడా ప్రొవైడ్ చేశాను. విత్ కీ prelims as well as mains questions are provided. Please do them and please try to answer the questions. So that's all for today. Shaman Paidikona signing off. Bye-bye.